హాయ్ ఫ్రెండ్స్, మనం టీజీపీఎస్సీలో తెలంగాణ హిస్టరీ ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ కదా. అందులో మనం డైలీ ఒక చాప్టర్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ శాతవాహనులది 10 బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనం ఎవరి కాలంలో వేయించింది అంటే ఇది రెండవ పులోమావినే. ఈయననే వాసిష్ఠపుత్ర పులోమావి అని కూడా అంటారు. ఈ గౌతమ బాలశ్రీ కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణి 23వ రాజు. ఈయన విజయాల గురించి రెండవ పులోమావి కాలంలో వేయిస్తుంది గౌతమి బాలశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. కర్ణాటకవాద, మహారాష్ట్రవాద, విదర్భ, కోస్తాంధ్ర ఇవన్నీ శాతవాహనులు ఏ ప్రాంతం వారని క్వశ్చన్. ఇది కర్ణాటకవాదాన్ని సుక్తాంకర్ గారు చెప్తారు. మహారాష్ట్రవాదాన్ని పిటి శ్రీనివాస్ అయ్యంగార్, విదర్భవాదాన్ని వివి మిరాషి, కోస్తాంధ్రవాదాన్ని భండార్కర్. వీళ్ళు కర్ణాటకవాదం ఎందుకంటే మేకదోని శిలాశాసనం ఇవన్నీ అక్కడ దొరకడం వల్ల ఇది కర్ణాటకవాదాన్ని ఈయన సుక్తాంకర్ తెలియజేస్తాడు. మహారాష్ట్రలో ఏంటంటే శాసనాలు, స్తూపాలు అవన్నీ దొరికాయి అక్కడ. మహారాష్ట్రలో నాణాలు కూడా దొరుకుతాయి. అందుకని పిటి శ్రీనివాస్ పైఠాను రాజధానిగా ఇదే వాళ్ళ నేటివ్ ప్లేస్ అని శ్రీనివాస్ అయ్యంగారు చెప్తారు. విదర్భ వివి మిరాషి, కోస్తాంధ్రవాదాన్ని భండార్కర్, అమరావతి శాసనం అక్కడ అమరావతి రాజధానిగా ధరణికోట రాజధాని అని ఈయన పేర్కొంటారు. ఆప్షన్ వచ్చేసి 3. శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుని నాణాలు తెలంగాణలో ఎక్కడ లభించాయి? కోటిలింగాల్లో లభ్యమవుతాయి. శ్రీముఖుడు ఈయన మొదటి రాజు కదా, శాతవాహన రాజ్య స్థాపకుడు ఈయన శ్రీముఖుడు. ఈయన కోటిలింగాలనే మొదటి రాజధాని, అక్కడ ఈయన నాణాలు దొరుకుతాయి. శాతవాహన మూల పురుషుడు సాతుడు అని యక్షునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించాడని తెలుపు గ్రంథం ఏది? మత్స్య పురాణం చెప్తుంది. ఈ మత్స్య పురాణం ఇది శాతవాహనుల కాలంలో రచించబడిందని కూడా చెప్తారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు గ్రామాలు దానంగా ఇచ్చింది ఎవరంటే మొదటి శాతకర్ణి. ఈయన 44,000 గోవులను కర్షపణాలను కూడా దానం చేస్తాడు. ఈ క్రింది వాటిని జతపరచండి. గుణాఢ్యుడు రచించిన బృహత్కథని అందులో ఉన్న ఒక లంబకాన్ని ఆధారంగా చేసుకొని మిగతా కవులందరూ దాని మీదనే చాలా పుస్తకాలు రచిస్తారు. ఈ బృహత్కథ ప్రాకృత భాషలో ఉంటుంది. బృహత్కథని ఎవరు రాశారంటే గుణాఢ్యుడు. బృహత్కోశని హరిసేనుడు. హరిసేనుడు కాదు. బృహత్కథని గుణాఢ్యుడు, బృహత్కోశని హరిసేనుడు, బృహత్ సంహితని వరాహమిహిరుడు, బృహత్ కథా మంజరిని క్షేమేంద్రుడు. ఆప్షన్ 3 అండి. ప్రతి విద్యార్థి సుహృలేఖన కంఠస్థం చేస్తుంటాడని క్రీస్తు శకం 7వ శతాబ్దిలో రాసిన చైనా యాత్రికుడు ఎవరంటే ఇత్సింగ్ అండి. శాతవాహన కాలం కుల వృత్తులను జతపరచండి. ఈ 18 రకాల వృత్తుల వారు ఉంటారు. వీళ్ళని శ్రేణులు అంటారు. ఈ శ్రేణులకి శ్రేష్ఠి అనే ఒక అధికారి కూడా ఉంటాడు. ఈ ఒక్కొక్క శ్రేణికి ఒక్కొక్క ఏ కులస్తులు ఉంటారు అనేది తెలియజేస్తుంది. కోలిక అంటే సాలవారు, నేత పనివారు. కులార అంటే కుమ్మరి. తిలపిసిక అంటే నూనె తీసేవారు. వధిక అంటే వడ్రంగి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏంటి? కోలిక, సాలవారి 4, వధిక డి. ఇదండి ఆప్షన్ 3. ఫ్రెండ్స్, ఇట్లా మనం రోజు తెలంగాణ హిస్టరీ రోజుకొక టాపిక్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.